అధికార పక్షం బీజేపీ మీద ఎంత కడుపులో గుండుందో, ఎంత కక్ష ఉందో ఇద్దరు బయట పెట్టుకున్నారు. ముఖ్యంగా వీళ్ళు అనుకున్నది ఏంటంటే ప్రధాన ప్రతిపక్షం కావచ్చు, ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, 3 జిల్లాల బడ్జెట్ అనుకున్నారు సార్. నల్గొండ, మహబూబ్ నగర్, ఖమ్మం బడ్జెట్ అనుకున్నారు ఇప్పుడున్న మంత్రులు. ప్రధాన ప్రతిపక్షం ఇంతకుముందు సిద్దిపేట, సిరిసిల్ల, మెదక్ జిల్లాల బడ్జెట్ అనుకున్నారు. పాపం తెలియక ఈ బడ్జెట్ భారతదేశానికి సంబంధించిన బడ్జెట్. विकसित भारत, सुरक्षित भारत, ये देश का हित में जो बात, देश का हित का बजट है. ఇది ఏ 3 జిల్లాలకు పరిమితమైనది కాదు. ముఖ్యంగా ఈరోజు ప్రధానంగా ఆర్మీ కావచ్చు, ముఖ్యంగా హెల్త్ రంగం కావచ్చు, పేదలకు 3 కోట్ల ప్రధానమంత్రి కావాల్సిన ఇల్లు కావచ్చు, మధ్యతరగతి వాళ్లకు అర్బన్లో కావాల్సిన 2 కోట్ల ఇల్లు కావచ్చు. ఇల్లు, రవాణా సౌకర్యాలు, కమ్యూనికేషన్స్ ఈరోజు భారతదేశానికి ఏమవుతుంది? భారతదేశం సురక్షితంగా ఉండాలంటే ఆర్మీకి ఎలా ఉండాలి? ఇవి ఉండాలి తప్ప ఒకరి మీద ఒకరు. రెండోది ఈరోజు నవ్వొస్తుంది ముఖ్యమంత్రి గారు మాట్లాడే మాటలు మాట్లాడారు. ముఖ్యంగా మీకున్న బాధ ఏంటి? ఆంధ్రప్రదేశ్ సాటి సోదరులు 10 ఏళ్ల నుంచి రాజధాని లేకుంటే వాళ్ళ మీద కనీసం కనికరం లేకుండా మాట్లాడుతున్నారు. 30 రాష్ట్రాలు ఎంతసేపు ఆంధ్రప్రదేశ్ పడుతున్నారు. 30 రాష్ట్రాలకు సమానంగా బడ్జెట్ పంచారు. ఆంధ్రప్రదేశ్ వాళ్ళ బాధలు వాళ్ళు పడతారు. కేంద్ర ప్రభుత్వం మీద మీకు ఏదైనా కక్ష ఘోరంగా నిలుచుకోండి. ముఖ్యంగా ఈరోజు భారతదేశంలో విద్యకు కానీ, వైద్యానికి కానీ, అండ్ విద్యార్థులకు కానీ ప్రతి ఒక్కరిని సంక్షేమం దృష్ట్యా ఈరోజు బడ్జెట్ ప్రవేశపెట్టారు. ముఖ్యంగా ఇట్లాంటి తీర్మానాలు మీకు ఇచ్చిన భారత్ అవకాశాలు ఏర్పడతాయి. ఒక రాష్ట్రము తిరిగి ప్రవేశపెట్టడం భారతదేశంలో మొదటిసారి. ఒక రాష్ట్రం గురించి తిరిగి బడ్జెట్ ప్రవేశపెట్టడం అంటే 28 రాష్ట్రాలకు తెలా. ప్రతి ఒక్కరికి నచ్చాలని ఏం లేదు. ఇక్కడ దేశం ముఖ్యం, దేశం తర్వాత రాష్ట్రం ముఖ్యం. కాబట్టి కొడంగల్లో సిరిసిల్ల గురించి పెట్టిన మధిర, కొడంగల్, మధిర, ఖమ్మం గురించి పెట్టిన బడ్జెట్ కాదు. ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, ముఖ్యంగా ప్రధాన ప్రతిపక్షం కేటీఆర్ గారు, హరీష్ రావు గారు దయచేసి సిద్దిపేట, సిరిసిల్ల కొన్ని రోజులు మర్చిపోండి. ఇంకా రాబోయే కాలంలో వచ్చేది రామరాజ్యమే. కాబట్టి భారతదేశంతో పాటు తెలంగాణని మొత్తం సంపూర్ణంగా అభివృద్ధి చేసుకుంటాం. ఈరోజు ఏదైతే అవసరాలని తెలంగాణకు అన్ని ప్రధానమంత్రి గారు దృష్టిలో ఉండి 8 మంది ఎంపీలు గెలుచుకున్న చరిత్ర తెలంగాణ. కాబట్టి ఇట్లాంటి తీర్మానాలు ఇంకొకసారి ఎంటర్ చేయకుండా దేశం సురక్షించినట్టు ఉండాలని కోరుకుంటున్నాం. చెప్తారు గ్రీన్ ఛానల్ పేమెంట్ ఇచ్చిందండి. గ్రీన్ ఛానల్ పేమెంట్ ఎందుకు కొడంగల్, మహబూబ్ నగర్కు? ఎక్కడ విన్నారా? 75 ఏళ్ళ స్వాతంత్రం వచ్చిన తర్వాత రాజ్యాంగం మీద ప్రమాణం చేసినప్పుడు రాజ్యాంగ విలువలు ఉన్న ముఖ్యమంత్రి ఉండాలా కానీ ఒక ప్రాంతానికే పరిమితం ముఖ్యమంత్రి ఏంటంటే నరేంద్ర మోడీ గారు ఆయన ఇంటికి తీసుకెళ్ళాడా? ఆర్మీకి పెంచాడు, పేదవాళ్ళకు పెంచాడు, ప్రధానమంత్రి ఆవాస్ యోజన పెంచాడు, చదువుకున్న పిల్లలకు పెంచాడు. వీళ్ళు పెంచారు కొడంగల్, మధిర, వీళ్ళు పెంచారు సిరిసిల్ల, సిద్దిపేట. కళ్ళు మూసుకున్నారా? పోయిన 10 సంవత్సరాలు ఎప్పుడు చూసినా, ఏ పథకం చూసినా సిద్దిపేటకు ఒక్కడు, సిరిసిల్లకు ఒక్కడు, గజ్వేల్కి ఒక్కడు. ఇప్పుడు మధిర, కొడంగల్, ఖమ్మం ఇప్పటికి కూడా చెప్తున్నాను. చీఫ్ సెక్రటరీకి 2 ఇన్ఫర్మేషన్ లెటర్లు అడిగిన. డిసెంబర్ 7 నుంచి ఇప్పటి వరకు 12 మంత్రులకు ఏం కేటాయించారు? ఎంత కేటాయించారు? ఎవరి డబ్బా సొమ్ము కేటాయించారు? 33 జిల్లాల తరఫున అడుగుతున్నాను. 4 కోట్ల తెలంగాణ ప్రభుత్వం అడుగుతున్నాను. దీనికి ఆ తెలంగాణ తెచ్చుకున్నది మేము. తెలంగాణ ఎందుకు తెచ్చుకున్నామా? 33 జిల్లాల సమానత్వం తెచ్చుకున్నాం. ఎక్కడెక్కడైతే ఎన్ని మీకేం తెలుసండి మా బాధలు? తుపాకీ చప్పుళ్ళు, ఇనుప బూట్ల చప్పులతో పెరిగినాం మేము ఉత్తరాంధ్రలో. మేము దక్షిణ తెలంగాణకి ఏం చేయొద్దని అనట్లేదు. దయచేసి 100 కోట్లు అక్కడ ఇస్తే మాకు 10 కోట్లు ఇవ్వండి. ఉద్యోగాలు ఎట్లని ఇవ్వలేరు. ఉద్యోగం ఇవ్వకపోతే ఏమవుతుంది? నిరుద్యోగుల గురించి మాట్లాడుతున్నాం. ఈ సమస్యలని పక్కదోరి పట్టించడానికి ఏం మాట్లాడారు? పత్రికల్లో ప్రకటనలు ఇచ్చేటప్పుడు ఫుల్ పేజ్ రాహుల్ గాంధీ డిక్లరేషన్, ప్రియాంక గాంధీ డిక్లరేషన్ ఇచ్చారు. అక్టోబర్ పత్రికలను తీసుకురండి. ఎక్కడైనా షరతులు వర్తిస్తాయని చెప్పారా? ప్రపంచమంతా చూసింది. ఇప్పుడున్న ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి స్టేట్మెంట్, డిసెంబర్ 9 వరకు నేను మాఫీ చేస్తాను, మీరు వెళ్ళి డబ్బులు తీసుకోండి చెప్పాడా? డబ్బులు తీసుకెళ్ళినప్పుడు ఇన్ని కండిషన్లు ఉన్నాయని. ఆడబిడ్డలకు 2,500 ఇస్తానని ఇచ్చారా? మహాలక్ష్మి ఫిబ్రవరి 1 మెగా డిఎస్ చేశారా? 4,000 పెన్షన్ చేశారా? దాన్ని అన్ని మరవడానికి, మరిపించడానికి, తెలంగాణ ప్రజల అమాయకత్వాన్ని మరొకసారి మోసం చేయడానికి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం
ఇది తెలంగాణకు ద్రోహం తలపెట్టే పార్టీ. ముఖ్యంగా హిందువులంటే నరనరాల విషయం నింపుకున్న పార్టీ కాబట్టి అన్ని రకాలుగా మాట్లాడుతున్నాం. ఒకవైపు భారతదేశంలో సురక్షితంగా ఉన్నది, వికసిత అవుతున్నది అంటే నరేంద్ర మోడీ గారి నాయకత్వం. ఏంటంటే ఒక్క రాష్ట్రం తిరిగి బడ్జెట్ పెడతారా? 28 రాష్ట్రాలు ఎక్కడ లేదు. 28 రాష్ట్రాలు సంతృప్తి ఉన్నప్పుడు ఒక్క రాష్ట్రం ఏంది? మీకు ఎక్కడి నుంచి ఏదైతే వాగ్దానాలు చేశారో, ఏదైతే తప్పుడు వాగ్దానాలు చేశారో ఆ వాగ్దానాన్ని ప్రజల దృష్టి మరచడానికి, తెలంగాణ ప్రజల అమాయకత్వం ఆడుకోవడానికి రేవంత్ రెడ్డి గారు దయచేసి ఇంకోసారి ఏదైతే 6 గ్యారెంటీలు సోదరుడు చెప్పినట్టు 6 గ్యారెంటీలు గట్టి పరిస్థితుల్లో మీరు ఇంప్లిమెంట్ చేసే